పియాన్షి అండ్ సనీ. అందమైన సూర్యవరపాడు గ్రామానికి స్వాగతం. ఇక్కడ సూర్యుడు ఎప్పుడూ కాస్త ఎక్కువగానే ప్రకాశిస్తాడు. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అదే సంక్రాంతి, మన గాలిపటాల పండుగ. అదిగో అర్జున్, దేవిని చూడండి. వాళ్ళు ఈ రోజు కోసమే ఏడాది అంతా ఎదురు చూశారు. వాళ్ళు స్వయంగా తయారు చేసిన గాలిపటంతో ఆకాశాన్ని తాకటానికి సిద్ధంగా ఉన్నారు. ఆకాశం అంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోయింది. కానీ ఇంతలో ఒక భయంకరమైన రాక్షస గాలిపటం దేవలా దూసుకొచ్చేసింది. అర్జున్ దారం గట్టిగా పట్టుకున్నాడు. దేవి దారాన్ని లాగింది. ఎడమకి కుడికి జాగ్రత్తగా. అయ్యో, వాళ్ళ దారం తెగిపోయింది. వాళ్ళ అందమైన గాలిపటం ఎగిరిపోయింది. కానీ వాళ్ళు వదలలేదు. గాలిపటం కోసం ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళారు. అక్కడ చెట్లన్నీ చాలా పాతవి, వింతగా ఉన్నాయి. అంతా నిశ్శబ్దం. కానీ వాళ్ళు అక్కడ ఒంటరిగా లేరు. అదిగో ప్రొఫెసర్ హుక్, ఆ అడవికి రక్షకుడు. ఆయన భయపెట్టడానికి రాలేదు, దారి చూపించడానికి వచ్చాడు. అడవిలో వాళ్ళకి తాతయ్య వేద కనిపించారు. ఆయన ఒక పురాతన రహస్యాన్ని చెప్పారు. వాళ్ళకి ఒక పక్షి బొమ్మని ఇచ్చారు. అర్జున్, దేవి పక్షి బొమ్మలో మ్యాప్ను చూశారు. అది ఒక పాత బావికి దారి చూపిస్తుంది. అది సూర్యకమలం, మన ఊరిని కాపాడే మాయాశక్తి. ఆ మాయా బావిని కలిపెడితే మన ఊరికి మళ్ళీ వర్షాలు వస్తాయి అని తాతయ్య వేద చెప్పారు. అర్జున్, దేవి ఆ మ్యాప్ను పట్టుకొని పాడుబడిన గూడులోకి వెళ్ళారు. తీగలు దాటుకుంటూ, చీకటి దాటుకుంటూ చివరికి దాన్ని కనుక్కున్నారు. అదే ఆ పురాతన బావి. కానీ ఒకసారి చూడండి, మ్యాపులో ఉన్న గుర్తు, బావి మీద ఉన్న గుర్తు రెండు ఒకటే. దేవికి ఏం చేయాలో అర్థమయ్యింది. ఇది బలంతో అయ్యే పని కాదు, నమ్మకంతో అయ్యేది. వాళ్ళు ఆ రాయి మీద చేతులు ఉంచారు. ఆ రాయి మెరవడం మొదలయ్యింది. మ్యాజిక్ మొదలయ్యింది. ఒక్కసారిగా బావిలో నుంచి ఒక బంగారు కాంతి ఆకాశంలోకి దూసుకు వెళ్ళింది. సూర్యకమలం విచ్చుకుంది. అంతలోనే అద్భుతం జరిగింది. మబ్బులు కమ్ముకున్నాయి. వాన చినుకులు పడ్డాయి. వర్షంతో పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి. పంటలు పండాయి. ఊరంతా సంబరాల్లో మునిగిపోయింది. అర్జున్, దేవి ఆ రోజు గాలిపటం ఎగరవేయటమే కాదు, తమ ఊరిని కాపాడారు. నిజంగా ఇది వాళ్ళకి ఎప్పుడూ గుర్తుండిపోయే సంక్రాంతి. సూర్యకమలం కథ నిజమైంది.